హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఏం నడుస్తుందంటే, మా ఆయన కోళ్ళు తీసుకొని వచ్చారు. అవి నేను తెచ్చినప్పటి నుంచి కోళ్ళనే అనుకుంటున్నా. అవంట కోళ్ళు కాదంట, పుంజులంట. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. కోళ్ళు లాగే ఉన్నాయి అబ్బా, నేను కోళ్ళే అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అవి కోళ్ళు కాదు, పుంజులని. నేను కనిపెట్టలేను కోళ్ళు లేవో పుంజులేవో అంటే, అందులోని ఇవి చిన్నగా ఉన్నాయి. నేను కోళ్ళనే అనుకున్నా. నాకు కూడా అంత కనిపెట్టలేనులేండి, తెలీదు. వాటిని పట్టుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ చాలాసేపటి నుంచి వల్ల కావట్లేదు. అవి కాళ్ళు కట్టేసి ఉన్నాయంట. మొత్తం 4 ఉన్నాయి. రెండు కోళ్ళ కాళ్ళు కట్టేశారంట. నేనేమో ఒకటే కట్టేసి ఉందేమో కాళ్ళని పట్టుకొని లాగుతుంటే రావట్లా, అరుస్తున్నాయి కొయ్యి 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 అని. ఇక నాకు భయం వేస్తుంది అనమాట పట్టుకోవాలంటే. ఎట్లగొట్లా పట్టుకొని ఒకటి చూపిద్దాం అంటే వీడియో కోసమే, లేదంటే నేను అసలు వాటి జోలికి నేను వెళ్ళను. వీడియో మీకు కూడా చూపిద్దామని పట్టుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఇంకా అందుకని చూసి వదిలేసాను. అందులోనూ వాటి దగ్గర అంటే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా, కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. అయినా సరే చూపిద్దాం మీకు ఒకసారి అని పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ కాళ్ళు కట్టేసి ఉన్నాయి. ఇంకా నాకు కూడా భయం వేస్తుంది ఎక్కడ పొడుస్తాయో అని చెప్పేసి, వల్ల కావట్లేదులే అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా, గుడి దగ్గరికి. మాంకాళం తల్లి గుడి అంట. నాకు తెలియదు అసలు, తిరునాళ్ళలాగా ఉంటుంది, బాగుంటుంది, వారం వారం మంచిగా చేస్తారు, అందరు వస్తారు అని అంటే. ఇంకా అంటే నాకు తెలియదు కదా, మా ఆయన్ని అడిగితే చెప్పారు బాగుంటుంది అక్కడ, ఒక తిరునాళ్ళలాగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. ఇది వచ్చేసరికి చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లాగా, ఫంక్షన్ ఏం కాదు, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మొక్కు చెల్లించుకొని వస్తారు. అయితే ఇది వచ్చేసరికి మా తోడుకోడల వల్ల మొక్కంట. నాకు తెలీదు. ఈయన అంటున్నారు ఇట్లా వెళ్దాం అనుకున్నారంట అని. సరే ఆయన వెళ్తా నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. ఇంకా పిల్లలు ఎలాగో అక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలు అత్త మామయ్య ఇంకా అందరూ ఫ్యామిలీ అందరూ అక్కడ ఆటోలో వస్తున్నారు. మేమేం బండి మీద వెళ్ళిపోతున్నాం అనమాట. దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి పొలాల్లో ఉందండి. అవన్నీ కూడా సపోటా తోటలు, మామిడికాయ తోటలు అట్లా ఉన్నాయి. ఆ తోటల్లో ఉంది. అక్కడికి వెళ్ళే వరకు రోడ్డు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, నీళ్ళు నిలబడిపోయి ఇక్కడన్నా కొంచెం బాగుంది. కొంచెం ముందు అయితే వెళ్ళే కొద్దీ అస్సలు బాగాలేదనమాట. అంటే ఎద్దుల బండులు కానీ ట్రాక్టర్లు కానీ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ టైర్లు పడి అక్కడ గుంటల్లాగా ఉండి వెళ్ళడానికి రావడానికి ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. నిజంగానే ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా తిరునాళ్ళు కానీ జాతరలు కానీ ఏమైనా జరుగుతున్నాయి అంటే సంవత్సరానికి ఒక్కరోజే జరుగుతాయి కదా, కానీ ఇక్కడంట ప్రతి వారం ఇలానే ఉంటుందంట. మరి నేను ఎప్పుడు వినలే, అసలు నాకు తెలీదు. సరే వెళ్దామని అంటే మామూలుగా అయితే తప్పించేసుకునేదాన్ని, కాకపోతే ఇంకా ఫ్యామిలీ కాబట్టి తప్పట్లేదు. ఈ జర్నీస్ కానీ అటు వెళ్ళడం ఇటు రావడం నాకు అస్సలు ఈ మధ్య అసలు ఖాళీ ఉండట్లేదండి. కొంచెం అటు ఇటు తిరగడం ఎక్కువైంది. తప్పించుకునేదైతే, కాకపోతే ఇంకా మా ఆయన తప్పదు వెళ్ళాల్సిందే అంటే ఇంక అప్పటికప్పుడు ఇంట్లో పని కూడా ఏముంటుందండి, పిల్లలు లేరు కాబట్టి జస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని ఇద్దరం రెడీ అయ్యి పొద్దున్నే కొంచెం వీడియో వర్క్ ఏదో ఉంటే చూసుకొని బయలుదేరి వచ్చామన్నమాట. ఇద్దండి మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేసారు. చైత్ర, చిద్వి కోళ్ళ దగ్గరే ఉన్నారనమాట. వచ్చినప్పటి నుంచి ఆ కోళ్ళను చూసుకుంటా వాటితో ఆడుకుంటా ఉన్నారు. కోళ్ళు కాదు, పుంజులు, కోడి పుంజుల్ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. కానీ అవేమో కాళ్ళు కట్టేసి ఉండేసరికి రావట్లా. చైత్ర ఏమో వాటిని పట్టుకోవాలని చూస్తూ ఉంది కానీ కుదరట్లేదు అనమాట. ఇంక చూసినంతసేపు చూసింది. అందరేమో పట్టుకోవద్దు అంటున్నారు, ఆమెకేమో పట్టుకోవాలని ఉంది, ఆడుకోవాలని ఉంది. ఆడినంతసేపు ఆడింది, ఇంకా తర్వాత పక్కకు వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి అందరూ తల ఒక పని. ఏం పని ఉంటుందండి, జస్ట్ వెళ్ళి, ఎక్కువ మంది కూడా లేరు కదా, మేమే ఉన్నాం కాబట్టి పని కూడా పెద్దగా ఏముండదు. ఫస్ట్ అయితే ఇక్కడ అక్క పొంగలు పెట్టేస్తుంది. ఇది వచ్చేసరికి ఆడవాళ్ళు చేసేదానికంటే వంట ఇదంతా మా బావే చేస్తారనమాట. ఇక ఆడవాళ్ళకి కూడా పని తక్కువే ఉంటుంది. ఇంకా వాళ్ళే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నారు, నేనేమో వీడియోలు తీసుకుంటా ఉన్నానమాట. ఇంకా మన పని ఇదే కాబట్టి ఇదే చేసుకుంటా ఉన్నాను. మనం ఇంట్లో ఏదైనా పని పెట్టుకున్నాము అని అంటే పనులు సరిపోతాయి అబ్బా. నాకు జోగి రోజు బాగా అర్థమైంది. మనం ఏదైనా పని చేసుకుంటున్నాము అని అంటే ఆ రోజు
స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా సింగిల్ హ్యాండ్తో మనం చూసుకోవాలి అనేది నాకు అర్థమైందనమాట. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేసుకోవాలనుకున్నారు కాబట్టి ఇంకా చేసుకుంటూ ఉంటారు. కొంచెం అత్త హెల్ప్ చేస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉన్నాయి. అక్కడ పొంగల్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ బలిచ్చే కోళ్ళని అక్కడ బలిచ్చేసి మామూలుగా ఇప్పుడు బలిచ్చిన తర్వాత కొంచెం ఈకలు అవన్నీ తీసేయాలి కదా, అలా చేసి అక్కడే ఇస్తారు. చేయించుకొని వచ్చారు. దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎక్కడైనా గుళ్ళల్లో ఫొటోస్ వీడియోస్ తీనివ్వట్లేదు కాబట్టి అక్కడ కూడా తీయొద్దు అని చెప్పారనమాట. అందుకని అక్కడ వీడియోస్ అవన్నీ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కట్ చేసి ఇచ్చిన చికెన్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసి తెస్తున్నారు. అక్కడేమో బావ వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చారు, మసాలాలు కానీ అల్లం చిన్నుల పేస్ట్ కావాల్సినవి. ఇక్కడంటే కష్టం కదా, అందుకని చెప్పేసి అక్కడి నుంచి తెచ్చుకున్నారనమాట. ఇక్కడేమో ఇంకా అంటే కర్రీ చేయడానికి స్టవ్ అదంతా కూడా అన్నీ తెచ్చుకున్నట్టున్నారు. ఇంకా అంతలో హారి వాళ్ళు కూడా వచ్చారండి. హారి అను ఐషు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసరికి తోట అండి. తోటకి మనకి ఇంత అనే అమౌంట్ కడితేనంట మనకి ఒక చిన్న ప్లేస్ లాగా ఇస్తారు. అక్కడ మనం ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని వంట ఏదైనా చేయాలంటే చేసుకొని భోజనం చేసుకొని రావచ్చు. అంటే ఒక పిక్నిక్ లాగా అనమాట. అట్లా మంచిగా అంటే నాకు తెలిసి అంత మంచిగా చేయడానికి చాలామంది మన ఫ్యామిలీ వరకే ఉందనుకోండి, కొంచెం ఫ్రీగా ఉండడానికి మాట్లాడడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి వారం జరుగుతుంది కాబట్టి అందరూ వస్తారు కాబట్టి అంత ఫ్రీగా అయితే ఏమీ ఉండదు. మనం మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎవ్వరూ ఉండని ప్లేసులు చూసుకొని ఫ్యామిలీ పిక్నిక్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అద్దోండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సపోటా తోట అండి. పక్కన మామిడికాయ తోటలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడ కుదిరితే అక్కడ బుక్ చేసుకొని చేసుకోవడమే అనమాట. బుక్ చేసుకోవడం అంటే ఏమి ఉండదు, అదే జస్ట్ అమౌంట్ ఇచ్చేస్తే ఇంతని మనకు ఒక ప్లేస్ ఇస్తారు, అక్కడ చేసుకోవడమే అనమాట. ఇద్దండి మా కోతి చూడండి, ఇక్కడ కోతేశాలు వేస్తుంది. వీడియో స్టార్ట్ చేసాను తెలిసి ఇంకొంచెం కోతేశాలు వేస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇంకా అదే వచ్చారు అని అంటే ఐషుని వదలదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. చిద్వి ఏమో చెట్టులు కొమ్మలు రెమ్మలు, వాడు పెద్ద కోతి కదా, ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇంకొకటి నేను ఇట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ అంటే మా ఆయన సైడ్ ఫంక్షన్స్ ఉన్నాయి అని అంటే నేను ఫస్ట్ మా ఆయన అడుగుతా, వీడియో తీయనా వద్దా అని చెప్పేసి అడుగుతాను. ఎందుకంటే అందరికీ ఇష్టం, అంటే మా ఫ్యామిలీయే, బట్ ఒక్కొక్కసారి ఇష్టం ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు కదా. నాకు తెలియదు కదా వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో, అందుకని అడుగుతా. ఏమైంది తీయంటేనే తీస్తా, బట్ నాకు ఒక క్లారిటీ వచ్చింది వీడియో తీసేటప్పుడు ఎలా ఉన్నారు అని. తీసినంత వరకు ఆపేస్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటా అనమాట. బాగానే ఉంది, మంచిగానే అందరూ ఎంజాయ్ చేసేది ఏముంటుంది, జస్ట్ వెళ్ళాము, మొక్కు చెల్లించుకున్నాము, ఫుడ్ ప్రిపేర్ చేశారు, చక్కగా తిన్నాము. తిని మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యి వచ్చామన్నమాట. ఇక్కడ ఫస్ట్ మేము తినేసాం, పిల్లలు, అక్క, నేను, తర్వాత అత్త కూడా వచ్చింది, అందరం తిన్నాము. ఇది లాస్ట్లో అనమాట. నాకు వీడియో తీసేయడానికి మా ఆయన లేడు, బయటికి వెళ్ళారనమాట. ఇక్కడ నేను ఉన్నాననే కానీ ఆయన అస్సలు లేదు. వాళ్ళ బ్యాచ్ అక్కడ బాలాజీ అని ఉన్నాడు, బ్లాక్ షర్ట్ వేసుకొని, మీరు చాలా వీడియోస్లో చూశారు కదా. వడ్డిచ్చేదేమో మా బావ అనమాట. వీళ్ళందరూ వాళ్ళ పార్టీస్ ఉన్నాయని వెళ్ళిపోయారు, ఎప్పటికో వచ్చారు. అది కూడా నేను ఫోన్ చేశా, వీడియో తీసుకోవాలి రా కొంచెం అని అంటే అప్పుడు వచ్చారనమాట. ఇంకా వచ్చి అందరికీ వడ్డిచ్చేశారు. అందుకే లాస్ట్లో చైత్ర ఏమో తినకుండా ఇంకా అటు ఇటు, అందులోనూ ఆమెకి ఐస్ క్రీమ్ ఇప్పించారు. ఆమె ఒక్కటే కాదు, అందరము తిన్నాం. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఐస్ క్రీమ్ తింటే సరిపడే వాళ్ళమే ఉన్నాము. వాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. తినేసి అన్నం తినడానికి కూర్చున్నాము. అప్పుడేమో ఇంకా పిల్లలు కదా, నేను తిన్నాను ఐస్ క్రీమ్, బట్ నేను కూడా అన్నం తిన్నా. అంటే నేను ఫస్ట్ పెట్టించుకున్నంత వరకు అండి, మళ్ళీ అయితే అడిగి పెట్టించుకోలేదు, అదే సరిపోయింది. అందులోనూ లేట్ అయిందనమాట తినడం. అట్లా లేట్ అయినప్పుడు ఎక్కువ తినాలన్నా తినలేము. ఫస్ట్ ప్లేట్లో ఇస్తరాకులో పెట్టినంత వరకు చాలు అని ఇంక అంతవరకు తినేసి చైత్ర వదిలిపెట్టేసింది. నేను ఎక్కడ తింటానండి, ఆమె వదిలింది కదా అని చెప్పేసి ఆమెకే పెడదామని కూర్చోబెట్టానమాట. ఐస్ క్రీమ్ తినింది కదా, అందుకని ఆమెకు కూడా కొంచెం మందంగా అనిపించి తినను అనింది. కానీ ఎలాగోలా ఆమెకు కూడా కలిపి పెట్టేశాను.
పిల్లలు చిద్వి కొంచెం లైట్గానే తింటాడండి. వాడు ఫుడ్ గురించి తెలిసిందే కదా, వాడు సరిగ్గా తినడు. ఇంకా వాళ్ళందరం భోజనం చేసిన తర్వాత జెంట్స్ ఉన్నారు, జెంట్స్కి ఏమో మేము వడ్డించాం అనమాట. ఇంకా అలా అందరం భోజనం చేసేసి కర్రీ అయితే చాలా బాగుందబ్బా, మంచిగా కుదిరింది. తినేసాము. తిన్న తర్వాత మేము తీసుకొచ్చిన సామాన్ అన్నీ మళ్ళీ ఆటోలో వేసుకొని అందరూ ఆటో ఎక్కేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో మాకు ఇక్కడ కిల్లి కనిపించింది. ఇంకక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కిల్లి కిల్లి అని చెప్పేసి గోల గోల చేశారనమాట. అందుకని అందరికీ తల ఒక కిల్లి ఇప్పించాము. అయితే పిల్లల వరకు కొంచెం జాగ్రత్తగా, అంటే స్వీట్ ఎక్కువ వేసి, అందులో అవి కూడా తినకూడదు కదా పిల్లలు కానీ మనం కానీ, కాకపోతే ఎప్పుడో ఒకసారే కదా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి తలా ఒక కిల్లి తీసుకొని వాళ్ళు ఆటో ఎక్కి అటు వెళ్ళిపోయారు, మేమేమో ఇటు వచ్చేసాం అనమాట. ఇంకొక విషయం అబ్బా, నేను ఏదైనా ఒక వీడియో స్టార్ట్ చేసేటప్పుడే అడుగుతాను, బట్ ఈరోజు మాటల్లో ఇంకా అలా వచ్చేసాను అనమాట మాట్లాడుకుంటా. ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. అందింది ఏంటి అటు ఇవ్వండి. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఏమనుకొని వస్తామంటే మళ్ళీ త్వరలో వచ్చి దర్శనం చేసుకోవాలి అని మొక్కుంటాం కదా. మొక్కేం కాదు, అది అనుకుంటాము. అలానే మేము కూడా మళ్ళీ త్వరలో నీ దర్శనం చేసుకోవాలి. అప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలియదు అసలు ఈ గుడి గురించి, అనుకున్నా అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాము అని చెప్పేసి అనుకొని ఇంటికైతే బయలుదేరామండి. మేము వచ్చేసరికి ఇంకా సాయంత్రం ఎంతో అయింది, నాకు గుర్తులేదు టైము. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, మార్నింగ్ నుంచి వాడుతూనే ఉన్నాను కాబట్టి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.